ప్రియమైనటువంటి సెంట్ థామస్ చర్చ్ సభ్యులారా, బాబ్జీ గారు నన్ను వచ్చి అడిగారు, కానీ తర్వాత నేను అనేక సంఘాలకు ఇవ్వటం వలన బరువు అవుతుందేమో అని ఆలోచించాను. సరే, ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహిస్తే మీకు అది నేను తప్పకుండా ఇస్తానని చెప్పాను. ఎందుకంటే అప్పటికే నాకు ఒక 15 సంఘాలు 15 గ్రామాలు నుంచి విన్నపాలు వచ్చాయి. ఆ సంఘాలన్నిటికీ కూడా నేను ఒకేసారి కొనటం కొంచెం బరువుగా ఉంటుంది, బాధ్యత ఎక్కువ అవుతుందేమో అని ఆలోచించాను, ప్రార్థన చేశాను. నిజానికి నా దగ్గర ఏమీ లేని సమయంలో దేవుడు మీ అందరికీ ద్వారం తెరిచాడు. బాబ్జీకి మాట ఇచ్చిన ప్రకారం నేను అన్నాను, ఆ దినానికి నేను తప్పకుండా మీరు కోరినట్టుగా ఇస్తాను, ప్రార్థన చేయండి అన్నాను. అటు విధంగానే దేవుడు అనుగ్రహించాడు. అక్కడ కనిపిస్తున్నది నేను ఎంతో అడవాటు చేయడానికి కారణం ఏంటంటే, అక్కడ కనిపిస్తున్నటువంటి చిన్నపిల్లలు, కవల పిల్లలు అలెగ్జాండ్రు, వారి యొక్క తల్లిదండ్రులు, మా మరదలు, నా అన్నయ్య. నేను మాటల సందర్భంలో నాకు శ్రమ ఎక్కువైంది, భారం ఎక్కువైంది. నేను ఇవ్వవలసిన ఇంచుమించు ఒక 250 మంది నా లెక్కలో కనబడుతున్నారని అడిగినప్పుడు, అయితే ఏదో ఒక ప్రదేశానికి నేను ఇస్తానులే అని ముందుకు వచ్చి మీ అందరికీ సహాయం చేసినటువంటి వారే. అందుకే అక్కడ రాశాను, ఏ క్రిస్మస్ గిఫ్ట్ ఫ్రమ్ అలెక్స్ ఆంటనీ అని. వారి గురించి, వారి కుటుంబాన్ని గురించి మీరందరూ ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే యూత్ మెంబర్స్ కొంతమంది ఉన్నారనగానే వారికి ఏమైనా ఇవ్వాలి అని ఆలోచించాను, కానీ దేవుడు మరి వారికి ఈ చిన్న బహుమానమే కానీ వారు చక్కగా నాటికి వేసి మిమ్మల్ని అందరినీ సంతోషపరిచి ఆనందపరిచినందుకు నేను వారికి ఈ చేతుల బనియన్లని వారికి బహుకరిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. డాక్టర్ గారు